డి కామేశ్వరి గారు రచించిన కీలెరిగి వాత కథ తెలుసుకుందాం. అలా నవ్వుతావేమిటే, సిగ్గులేదు? నవ్వెలా వస్తుంది అసలు? నవ్వక ఏడ్చి ఏం సాధించమంటావో చెప్పు. అయితే అలా చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేయమంటావో చెప్పు. నువ్వే చెప్పు పోని. నిలేసి అడుగు. చెవట దద్దమ్మలా ఊరుకుంటున్నావు కాబట్టి అతని ఆటలు సాగుతున్నాయి. సరే అడుగుతానే అనుకో. మొదట తెల్లబోతారు, తర్వాత భయపడతారు, ఏం లేదని బొంకుతారు, చెప్పుడు మాటలు వినొద్దని కేకలేస్తారు. 2 రోజులు కాస్త జాగ్రత్తగా నాకు అనుమానం రాకుండా మసులుతారు. 4 రోజులు పోతే మళ్ళీ మామూలు. మరోసారి నిలేస్తే కసురుతారు, తిడతారు, ఇంకా సాధిస్తే నా ఇష్టం అని మొండికేస్తారు. నేను తిట్టి ఏడ్చి సాధించి నెత్తి మొత్తుకొని జుట్టు పీక్కొని ఆయన జుట్టు పీకుతాను, చెంప పగలగొడతారు. ఎలాగో తెలిసిందని మరీ బరి తెగించి నా ఇష్టం అంటే నన్నేం చేయమంటావో చెప్పు. అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన దానితో తిరిగితే చూస్తూ ఊరుకోనని, ఊరుకోకపోతే ఊరెట్టుకో అంటే నీలాంటి మొగుడుతో కాపురం చెయ్యను, ఇంట్లోంచి పోతానని బెదిరించు. సరే పోతే పో అంటే పంతానికి పోవాల్సి వస్తుంది. ఇంట్లోంచి ఎక్కడికి పోతాను? పుట్టింటికి పోవాల్సి వస్తుంది. 2 పిల్లలతో పుట్టింట్లో ఎన్నాళ్ళుంటాను? ఉన్న ఎంత తల్లిదండ్రైనా భరిస్తారా? 2 నెలలు గడిచాక మర్యాదగా వెళ్ళమంటారు. వెళ్లకుండా ఇంకా అక్కడే పడేడిస్తే కన్నతల్లికి కూడా లోకువే. ఆ బ్రతుకు ఒకసారి ఇల్లు వదిలాక మళ్ళీ తిరిగొస్తే నా బతుకు ఇంకా హీనమవుతుంది. అన్నీ భయాలే నీకు. ఏదో ఉద్యోగం చేసుకో. ఆ మాత్రం బ్రతకలేవా? నా బిఏ చదువుకి ఎవడిస్తాడు ఉద్యోగం? ఇచ్చిన మా గుమాస్తా ఉద్యోగం. ఆ 500-600లతో పిల్లల్ని పెట్టుకొని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఒంటరిగా నిలబడే ధైర్యం నాకుందా? పోనీ కోర్టుకెక్కుతానని బెదిరించి చూడు. కోర్టుకెక్కే స్తోమత నాకు లేదని నీకు కూడా తెలుసు. అది ఆయనకి తెలుసు. ఏదో స్నేహితురాలివని అంటున్నావు కానీ కోర్టుకెక్కడం తెలివి తక్కువ పని అని నీకు తెలియదే? అలా కోర్టుకెక్కించి నలుగురిలో పడేసిన ఆ మొగుడితో మళ్ళీ కాపురం ఎలా చెయ్యమంటావు? ఆ కోపంతో ఆయన ఇంట్లోంచి తరిమితే ఎక్కడికి పోనే? నీ కర్మ అని నువ్వే అంటావు. కాస్త భయపెట్టడానికి ఏదో అనవే అంటే పురాణం విప్పుతున్నావు. నువ్వు స్నేహితురాలివని చూస్తూ ఊరుకోలేక అన్నానే తల్లి. నువ్వింత చాతకాని చవటవనుకోలేదు. కోపగించుకోకే పద్మ. నీ బాధ నాకు అర్థం అయింది పద్మ. గుప్పిట మూసి ఉంచినంతసేపేనా గుట్టు? నా కాపురం నడివీధికెక్కించుకుంటే పోయేది నా పరువేగా. ఆ మొగుడితో బ్రతకాల్సిన దాన్ని. ఆయన్ని అందరి ముందు ఎగతాళిని చెయ్యను. ఆహా, ఆ లోకానికి తెలియదనుకుంటే అది నీ వెర్రి. అందరికంటే ఆఖరణ తెలిసింది నీకే. అతనికి ఎంత ధైర్యం లేకపోతే నీ స్నేహితురాలని ఆ ఆఫీసులోనే ఉన్నానని కూడా లేకుండా అంత ధైర్యంగా దానితో తిరుగుతున్నాడంటే ఏం చేసినా ఇంట్లో పెళ్ళాం సహిస్తుందనే కదా. నువ్వలా నోరు మూసుకొని కూర్చో. 4 రోజులు పోతే ఇంటికే తీసుకొచ్చి కాపురం పెడతాడు. పద్మ, నాకు ఈ విషయం తెలియదనుకుంటే అది నీ పిచ్చి. మంచి వయసులో ఉన్న 35 ఏళ్ల మగాడు ఏన్నర్థం నుంచి పెళ్ళాన్ని చెయ్యి వేసి కూడా తాకలేదంటే ఫిజికల్గా ఏదన్నా ఉండాలి, లేదంటే ఇంకో ఆడదానితో సంబంధమైనా ఉండాలి. ఆ పరాకులు చిరాకులు, ఆ పరధ్యానాలు వాటన్నిటికీ అర్థం చేసుకోలేని చిన్నదాన్ని వెర్రిదాన్నా? కొన్నాళ్ళు అర్థం కాకపోవచ్చు, తరువాత అర్థం అవదా? ఫలానా అని తెలియకపోయినా ఆయన వ్యవహారం నాకు తెలియదనుకోకు. తెలిసి నువ్విలా ఊరుకోగలిగావంటే నీకు చెయ్యెత్తి దండం పెట్టాలే తల్లి. నువ్వు మనిషివా, దేవతవా? లేక నీకసలు ఓ గుండె ఓ మనసంటూ లేవా? ఇంకో ఆడదైతే ఏడ్చి రాగాలు పెట్టి తిట్టి సాధించి రోడ్డున పడేది. చెప్పాగా, ఏడ్చి సాధించగలిగేది ఏమీ లేదని. నేను సాధిస్తూ తిడుతుంటే ఇంకా అతనికి
ఈ ఇల్లు నరకంలా కనిపించి నాకు మరింత దూరమై ఆమెకి మరింత చేరువవుతాడు. అదే నాకేం తెలియనట్లు నటిస్తుంటే ఆయన క్షణక్షణం గిల్టీగా ఫీల్ అవుతూ ఆయన సింపతి నా మీద ఉంటుంది. కనీసం ఏ మొగుడైనా ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం దగ్గరికే చేరతాడు. అమ్మమ్మలా మాట్లాడడానికి సిగ్గులేదు. ఆయన గారు తిరిగినన్నాళ్ళు తిరిగి మోజు చచ్చాక ఈవిడ దగ్గరకొచ్చి కాళ్ళ మీద పడితే ఈవిడ గారు మహాపతివ్రతలా తప్పండి అంటూ లేవదీస్తుందట. నీలాంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు మన ఆడజాతి అధోగతిలోనే ఉంటుంది. కాస్తో కూస్తో చదువుకున్న నువ్వే ఇలా మాట్లాడితే చదువు సంధ్య లేని పాతకాలం స్త్రీలని అనుకోవడం ఎందుకు? మనవి బానిస బతుకులే. మన జాతికి విముక్తి లేదు. ఏమిటే ఆ ఆవేశం పద్మ? ఇది వరకటి తరం ఆడవాళ్ళు అదృష్టవంతులే. మొగాడు అలా తిరుగుతాడు కాబోలు, తిరగాలి కాబోలు. ఆడవాళ్ళు నోరు మూసుకొని సహించాలి అనుకుంటూ అజ్ఞానంతో ఏ బాధ లేకుండా బతికారు. ఈనాడు చదువుకొని కాస్త విజ్ఞానం సంపాదించుకొని తప్పో ఒప్పులో తెలుసుకునే విచక్షణ అలవడ్డాక చూస్తూ సహించలేక ఏం చెయ్యలేక నలిగిపోతుంది. ఈనాడైనా ఆనాడైనా మగవాడి బుద్ధి చంచలం, అచంచలం కానీ అమాయకంగా తప్పులేదని నమ్మలేక మగవాడికి బుద్ధి చెప్పలేక ఈనాటి స్త్రీలు అనుభవించే నరకం ఎవరికి తెలుస్తుంది? పద్మ, నాకు బాధ లేదని సీతమ్మ వారిలా ఓర్చుకుంటూ పరోక్షంగా ఆయన్ని ప్రోత్సహిస్తున్నానని నువ్వనుకుంటే అది తప్పు. ఏ భార్య భర్త రాసలీలలు సహించదు. ఎటొచ్చి చదువు నాకిచ్చిన సంస్కారంతో కాపురం రోడ్డున పడేసుకునే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాను. అలా ఏళ్ల తరబడి ఆలోచించు. నువ్వు నాకింకేం చెప్పొద్దు. ముందు నీ డిగ్రీ దులిపి బయటికి తీయి. ఎంప్లాయ్మెంటు ఎక్స్చేంజ్కి రేపు వెడదాం. పద మాట్లాడకు. నువ్వు పేరు నమోదు చేయించుకో. ఆ తర్వాత ఏదో ఉద్యోగం దొరక్కపోదు. నేనే అయితే 4 ఇళ్లలో వంట పని చేసుకుంటాను కానీ ఈ జీవితానికి ఇష్టపడను. బ్రతకడానికి అనేక మార్గాలున్నాయి. ఉద్యోగం దొరికాక అతనికి బుద్ధి చెప్పే మార్గం ఉంటుంది. తల్లి, నిన్ను ఈరోజే కాపురం వదిలి ఇంట్లోంచి వెళ్ళమనడం లేదు. ఉద్యోగం వచ్చాక చిన్న పాఠం నేర్పాలి. నువ్వు నన్ను స్నేహితురాలు అనుకుంటే నే చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నీ కర్మ. ఇంక నీ మొహం చూడను. పద్మ, ఆవేశం నాకు ఉందే, దాంతోపాటు ఆలోచన ఉంది. అందుకే నీలా తొందరపడలేదు. ఉద్యోగానికి అప్లై చేయమనడం తొందరపడమా? ముందు ఉద్యోగం రానియవే బాబు, తరువాత ఆలోచిద్దాం ఏం చెయ్యాల్సింది. మా బ్రాంచ్ ఆఫీసులో ఓ క్లర్క్ పోస్ట్ ఉంది. ఆఫీసర్తో చెప్పి ఎలాగైనా నీకు వచ్చేట్టు చేస్తాను. ముందు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరుండని. నువ్వింకేం మాట్లాడకు. రేపు పొద్దున్న 10 గంటలకి తయారుగా ఉండు. ఏమిటిది? ఏమిటి కాగితం? ఉద్యోగం ఆర్డరు. ఉద్యోగం ఎవరికి? చదివి చూడండి, మీకే తెలుస్తుంది. ఏమిటి, నీకు ఉద్యోగం వచ్చిందా? ఎప్పుడు అప్లై చేశావు? ఎందుకు? అదేమిటి, విజయవాడ బ్రాంచ్కా? నీకు ఉద్యోగం ఎందుకు? నాకెందుకు చెప్పలేదు? ఉద్యోగం వచ్చాక చెప్పొచ్చని. నీకేం మతిపోయిందా? తిని కూర్చోక ఉద్యోగం ఎందుకు నీకు? అసలు తిని కూర్చోలేక ఉద్యోగం. తిండి ఒక్కటే ముఖ్యం కాదని. ఏం మాటలు జోరుగా వస్తున్నాయి? నీకే పుట్టిందా ఈ బుద్ధి? మనుషులు ఎప్పుడూ ఒకలాగా ఉండిపోరు. ఏమిటిదంతా? తిన్నగా చెప్పి ఏడు. విజయవాడ వెళ్ళి ఉద్యోగంలో ఎల్లుండి చేరుతున్నాను. అంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. అనవసరంగా ఆవేశపడకండి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోతే రోజులు గడవనంత దరిద్రం ఏం లేదు. దరిద్రంగా ఉందని కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నాకు ధైర్యంగా ఉంటుంది. స్వశక్తి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఎందుకలా ఆశ్చర్యపోతారు? ఆడదానికి ఆత్మస్థైర్యం ఎందుకనా? చూడండి, వాదన అనవసరం. నేను ఉద్యోగం చేయడానికి నిర్ణయించుకున్నాను. నువ్వక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ ఇల్లు నేను ఒంటరిగానా? మీకు పెళ్ళాం అవసరం లేదు. కావాల్సింది వంట మనిషి. డబ్బిస్తే దొరుకుతారు.
అంటే ఏమిటసలు నీ ఉద్దేశం? నా ఉద్దేశం మీకు తెలుసు. ఏన్నర్థం నుంచి మీకు భార్య అవసరం లేదు. నా అవసరం మీకు లేదు కనుకనే నేను ఎక్కడ ఉన్నా ఒకటే అని అనుకుంటున్నాను. అలా తెల్లపోయారేం? నేనన్న మాటలో తప్పేం లేదుగా. ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే. నీకు నీకు ఎవరు చెప్పారు? ఆహా, గుమ్మడికాయ దొంగెవరంటే మీలాగే భుజాలు తడుముకుంటారు. ఆ పద్మ వాగిందా? దాని మాటలు నమ్మావా? దాని పని చెప్తా. అనవసరంగా ఆవేశపడకండి. నిజానిజాలు గుర్తించకుండా ఎవరి మాటలు ఊరికే నమ్మేంత వెర్రిదాన్ని కాదు. అయితే అందుకే వెడతానంటున్నావు. నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నేను ఒప్పుకోను. ఎలా వెడతావో చూస్తాను. ఇల్లు కదులు చెప్తాను. ఇల్లు వదలాలని నిర్ణయించిన ఆడదాన్ని ఎవరూ ఆపలేరు. రేపు కాకపోతే ఇంకో రోజు వెడతాను, లేదంటే ఈ క్షణమే వెడతాను. నిన్ను వెళ్ళు. 4 నెలలు ఆ చాలని జీతంతో బతికితే అప్పుడు నీకే తెలుస్తుంది. అంతకంటే తక్కువ డబ్బుతో బతుకుతున్నారు లక్షల మంది. కనీసం నా కాళ్ల మీద నిలబడగలిగానన్న తృప్తి, రేపు ఏం జరిగినా ఎదురుదే శక్తి ఉందన్న నిబ్బరం ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళడానికి వీలులేదు. పో, నువ్వు ఒక్కదానివే. మహారాజులా ఉంచుకోండి. తండ్రి బాధ్యత వహిస్తానంటే అంతకంటే ఇంకేం కావాలి? నీ వాడదానివేనా? పిల్లల్ని కూడా వదిలి ఇల్లు కాపురం మొగుణ్ణి ఏం అక్కర్లేదని వెళ్ళే నువ్వు? అవునండి, ఆడదాన్నే. ఈ కాలం ఆడదాన్ని అని మీరు పాపం మర్చిపోయారు. భర్త ఏం చేసినా సహించి పడుండాలి అనుకునే ఆడదాన్ని కాదు నేను. నాకు ఓ వ్యక్తిత్వం ఉందనుకునే ఈ కాలం స్త్రీని నేను. అందుకే ఆడదాన్ని, ఈ పిల్లల్ని కూడా వదులుకొని వెడుతున్నాను. ఈనాటి ఆడదాని మనస్తత్వం పాపం మీరు గుర్తించలేదనుకుంటాను. జయ నేను చెప్పేది వినదలుచుకోలేదు. భార్య విలువ మీరు గుర్తించి భార్య అవసరం ఉందనుకున్న రోజు వస్తే మీరే నా దగ్గరికి రండి. ఇంకేం చెప్పకండి. వినే ఓపిక నాకు లేదు. తెగే వరకు లాగానేమోననిపిస్తోందే పద్మ. నోర్ముయ్యి, మళ్ళీ జావగారిపోతున్నావు. 4 అంటే 4 రోజులు అతను నీ దగ్గరికి పరిగెత్తి రాకపోతే నా పేరు పద్మే కాదు. పంతానికి ఆయన రాకపోతే పిల్లలు గగ్గోలెత్తిపోతారే. పని మీద 4 రోజులు వెడుతున్నానని వాళ్ళని ఒప్పించి వాళ్ళ నాన్నతో ఆ మాట అనొద్దని మరీ చెప్తాలే. ఆయన పిల్లల్ని సరిగా చూస్తారా? నే వెళ్ళాననే కోపంతో వాళ్ళని చావబాదుతారేమో. ఇదిగో ఈ పిల్లల వీక్నెస్సే మన పాలిట శాపం. అది మగాళ్ళకి తెలుసు. ఆ బలహీనత ఆధారంతోటే మనతో ఆడుకుంటారు వాళ్ళు. ఓ వారం రోజులు మనసు రాయి చేసుకోవే జయ. ఇంట్లో పెళ్ళాం చాటే చాటుమాటుగా ఎన్ని వ్యవహారాలన్నా నడుపుతారు. కానీ పెళ్ళాం ఇంట్లోంచి వెళ్ళిపోగానే పరువు పోతుందన్న భయంతో చచ్చినట్లు దారికొస్తారే. 4 రోజులు పిల్లల్ని ఇంటిని చూసుకునేసరికి తాతలు దిగివచ్చి కాళ్ల బేరానికి వస్తారు. నువ్వేం అధైర్యపడొద్దు. నే చెప్పినట్లు విను. ప్రయాణంకి సిద్ధంకా. అక్కడ మా అక్క ఇంట్లో 4 రోజులుండు. ఈ లోపల చూద్దువు గాని ఏమవుతుందో. ఆయన కోపంతో పంతంతో ఆవిడ్ని తెచ్చి ఇంట్లోనే పెడితే నువ్వెంత పిచ్చిదానివే. ఆవిడ గారేం నీ అంత తెలివి తక్కువదనుకుంటున్నావా? నీ ఇంటికొచ్చి నీ మొగుడికి వండి పెట్టి నీ పిల్లల్ని చూసుకుంటుందనుకుంటున్నావా? పెళ్ళి పెటాకులు లేకుండా ఓ ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చే ధైర్యం నీ మొగుడుకుందా అసలు? ఆ అమ్మాయి సినిమాలకి షికార్లకి హోటళ్ళకి తిరుగుతుంది కానీ లోకానికి తెలిసేటట్టు నీ ఇంట్లో వచ్చి కాపురం చేస్తుందనుకున్నావా? అలా ఇంటికి తెచ్చిన మర్నాడు లోకం ఇద్దరికి నోట్లో గడ్డి పెడుతుందని తెలుసు. నువ్వు ఇంట్లో ఉంటే తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే ఉంటుంది కానీ నువ్వు ఆ ఇల్లు విడిచాక చచ్చినా రాదు. తీసుకురాడు. పిచ్చి మాటలు మానేయి. వారం రోజుల్లో దారికొస్తాడు. సరేనా? ప్రయాణంకి సిద్ధంకా. జయ, ఇలా చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వచ్చేస్తే పిల్లలు నేను ఏమైపోతామనుకున్నావు? చెప్పే వచ్చాను కదా ఉద్యోగంకి వెళ్తున్నాను అని. చెప్పాను కదా మీకు. పిల్లలు తల్లి కోసం ఏడుస్తారు అని నాకు తెలుసు. కానీ
పిల్లల్ని తీసుకొచ్చి పెంచే శక్తి నాకు లేదు. అయినా పిల్లల్ని మీరే ఇవ్వనన్నారుగా. ఇంకా మీకు నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదుగా. పిల్లల మీద నేను ప్రేమతో చచ్చినట్లు ఉంటాను. జయ, ప్లీజ్ అలా మాట్లాడకు. నువ్వు నిజంగా ఇలా వచ్చేస్తావనుకోలేదు. అవును, ఏదో ఉత్తి బెదిరింపు. కాపురాన్ని, మొగుడిని, పిల్లల్ని వదిలి ఓ ఆడది ఎక్కడికి పోతుందిలే, ఏదో బెదిరిస్తుంది అనుకున్నారు. అంతేనా? ఈ నమ్మకంతోటే కదా మీ మగాళ్ళు ఆటలాడతారు. జయ, ఏదో అయిపోయింది, మర్చిపోదాం, ఇంటికి వెళదాం. మర్చిపోదాం. ఈ మాట మీ మగాళ్ళకి అలవాటేగా. చేసిందంతా చేసి ఆ మోజులు తీరగానే భార్య దగ్గరికి వచ్చి క్షమించు అనేసరికి పాపం ఈ పిచ్చి ఆడది మొగుడిని దగ్గరికి తీసుకొని అయ్యో అలా అనకండి అని అనడానికి నేను 18వ శతాబ్దం ఆడదాన్ని కాదండి. మర్చిపోదామని ఎంత తేలిగ్గా అన్నారు మీరు. అదే నేను చేస్తే అంత సులువుగా మీరు మర్చిపోతారా? జయ, మనిషి అన్నాక ఏదో వీక్నెస్, అందులో మగాళ్ళకి వీక్నెస్ ఉంటుంది. మీ ఆడాళ్ళకి అది తెలీదు. చూడు, మీ ఆడవాళ్ళకి బజార్లో చీరలో స్టీల్ సామాన్లో కనబడగానే ఎంత ఆరాటపడతారు. అవి మీకు కావాలని, అలాగే మాకు. ఆహాహా, ఎంత బాగా చెప్పారండి. అవును, ఆడవాళ్ళకి పాపం ప్రాణం లేని వస్తువుల మీద మోజుంటే తప్పులేదు. పాపం చీరలు సామాన్లతో మా ఆడవాళ్ళ బలహీనతలో తీర్చేసుకుంటాం. అది మీరు చూసి చాలా ఔదార్యంతో పెళ్ళానికో చీరో సామాను కొని ముచ్చట తీరుస్తారు. కానీ పాపం మీకు అలాంటి వాటి మీద మోజుండదు కనుక ప్రాణం ఉన్న వస్తువుల మీద మీ మోజుని మేము అర్థం చేసుకోవాలంటారు. భేష్, చాలా బాగా చెప్పారు. అది కాదు జయ, నీకు అర్థం కాదు. మనిషి బలహీనతని ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? జయ, చూడు, ఏదో బలహీన క్షణంలో మగాడు తప్పటడుగు వేస్తాడు. కానీ తప్పు చేస్తున్నానన్న భావంతో అనుక్షణం ఎలా గిల్టీగా ఫీల్ అవుతాడో నీకు తెలీదు. కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తున్నానన్న భావంతో ఎంత సతమతమవుతాడో నీకు అర్థం కాదు. నా బలహీనత మగాడికి శాపం కానీ వరం కాదు అన్న సంగతి నేను తెలుసుకున్నాను జయ. మనశ్శాంతి కరువై అటు వదలలేక ఇటు తప్పు చేస్తున్నానన్న భావం మగవాడిని దహించేస్తుంది. మన పెళ్లిలో ఉన్న మహత్యం, పవిత్రత ఏమిటో కానీ కట్టుకున్న భార్యని కాదని మగాడు ఎక్కడికి వెళ్ళలేడు. వెళ్ళినా తాత్కాలికం. జయ, అర్థం చేసుకో. చూడండి, నేను ఇల్లు వదిలి వచ్చాను కనుక, సంఘంలో పరువు పోతుంది కనుక, ఇల్లు పిల్లల్ని చూసుకోవడం కష్టం కనుక ఈరోజు వచ్చి మీ బలహీనత గురించి బాధపడి మరీ చెబుతున్నారు. గత ఏడాదిగా లేని గిల్టీ కాన్షియస్ ఈరోజు మిమ్మల్ని బాధ పెడుతోంది. మీ మగాళ్ళు అవకాశవాదులు. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే చచ్చినట్టు మనం ఏం చేసినా సహిస్తుందిరా, ఎక్కడికి పోతుంది అని అనుకుంటారు. అదే నేను ఈరోజు ఉద్యోగంలో చేరకుండా ఇంట్లో ఉండి మిమ్మల్ని నిలేస్తే నా ఇష్టం, ఉంటే ఉండు పోతే పో అని అనేవారు. నాకు ఇల్లు కదిలే ధైర్యం లేదనుకున్నారు. ఉత్తి బెదిరింపు అనుకున్నారు. కాదని తేలగానే కాళ్ల బేరానికి దిగారు. జయ, ఎందుకు అలా చూస్తారు? నే అన్నదానిలో తప్పు లేదు అని మీకు కూడా తెలుసు కనుక ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మా ఆడవాళ్ళు మీ మీద ఆధారపడినంతకాలం మీరేం చేసినా సహించాలి. కానీ స్వశక్తితో కాళ్ల మీద నిలబడితే మీ ఆటలు సాగవు. నా ఈ పాఠం ఆడవాళ్ళంతా నేర్చుకోవాలి. జయ, చచ్చిన పాముని ఇంకా చంపకు ప్లీజ్. ఇక మీదట ఇలా జరగదని హామీ ఇస్తున్నాను. ఇంటికి వెడదాంరా. పిల్లలు ఏడుస్తున్నారు అమ్మేది అని. ప్లీజ్, నాకు కొంచెం టైం కావాలి ఆలోచించడానికి. మళ్ళీ అంత సులువుగా నేను బోల్తా పడదలుచుకోలేదు. మీ తీపి మాటలకి లొంగిపోయేటంత బలహీనురాలిని కాదు ఇప్పుడు. మీరు వెళ్ళండి. 2 రోజుల్లో నా నిర్ణయం తెలియజేస్తాను. ప్లీజ్ ఇంకేం చెప్పొద్దు ఇప్పుడు. నే చెప్పలేదటే. ఈ మగ మహారాజులు అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటారని. పెళ్ళాం ఇల్లు వదిలిపోతే వచ్చే అవమానం వాళ్ళకి తెలియదే. ఇంట్లో ఉండగా పిచ్చి వేషాలు వేస్తారు. ఆడది తెగించి ఇల్లు వదిలితే కాళ్ల బేరానికి వస్తారు. ఇన్నాళ్ళు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోబట్టి వాళ్ళ ఆటలు సాగాయి. పాపం ఏడుపు మినహా ఉన్నారే.
అంతలా దిగజారిపోయారంటే పాపం పాపం. ఇంకేం ప్రాణనాథ అట్లనకండి అంటూ నువ్వే కాళ్ళు పట్టుకో, నోరు మూసుకొని ఉండు. కాస్త బెట్టు చేసి పిల్లల కోసం వస్తున్నానంటూ వెళ్ళు రేపు. థ్యాంక్స్ పద్మ. నిజంగా నీ సలహా లేకపోతే అలాగే సహిస్తూ పడి ఉండేదాన్ని. నాలో నేను కుములుతూ ఏడ్చి ఏం చెయ్యలేక. అవునే, నీలా ఆడవాళ్ళు ఏం చెయ్యలేమని ఊరుకోబట్టే ఇన్నాళ్ళు కథలు జరిగాయి. తెలివిగా కీలెరిగి వాత పెట్టాలి. దానికి కావాల్సింది ఆర్థిక స్వాతంత్రం. అది ఉంటే ఏదన్నా చేయొచ్చు. నిజంగా ఇప్పుడు నాకు ఆత్మవిశ్వాసం వచ్చిందే. థ్యాంక్స్ పద్మ. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ కథలో కానీ నా ఛానల్లో కానీ ఏమైనా తప్పులుంటే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సరిదిద్దుకుంటాను. ధన్యవాదాలు అందరికీ.